నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, కష్టాల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కష్టాల సుడిగుండం నుంచి, కష్టాల విషవలయం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రము, అలాగే కలియుగంలో ఎలాంటి సమస్యలున్నా సరే కొండంత అండగా నిలిచి ఆ సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే వెంకటేశ్వర ప్రపత్తి మంత్రము, నవగ్రహ దోషాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నవగ్రహ దోషాలు పోగొట్టే నవగ్రహ ధ్యాన మంత్రము. ఈ 3 మంత్రాల విశిష్టత, ఆ మంత్రాలను జపించటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు, ఈ మంత్ర పఠనంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, వీటి వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథలను నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో వ్యాపారపరంగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, సోదరులతో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, సొంతింటి కలను సాకారం చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టుపరమైన వ్యవహారాలతో సతమతమైపోతున్న వాళ్ళు, ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ కష్టాల సమాహారం నుంచి సులభంగా బయటపడటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రాన్ని మనకు అందించారు. ఆ అద్భుతమైన మంత్రం ఏంటంటే, శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు అందించిన ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి మీద తీవ్రమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగిన ఒక కాపాలికుడు ఒక తాంత్రిక ప్రయోగం చేస్తాడు. ఆ తాంత్రిక ప్రయోగ ప్రభావం వల్ల ఆదిశంకరాచార్యుల వారు అచేతనంగా మారిపోయిన తరుణంలో ఆదిశంకరాచార్యుల వారిని బలి ఇవ్వాలని ఆ కాపాలికుడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి ఆయన శిష్యుడైనటువంటి పద్మపాదుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి శక్తి మొత్తం కూడా పద్మపాదుడి శరీరంలోకి ఆవాహన అవుతుంది. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ కాపాలికుడిని సంహరించి ఆదిశంకరాచార్యుల వారిని రక్షించారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు భక్తితో, తన్మయత్వంతో నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ చేసినటువంటి స్తోత్రమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఈ స్తోత్రము కలియుగంలో మానవులను కష్టాల సుడిగుండం నుంచి సులభంగా బయటికి తీసుకొస్తుందని లక్ష్మీ నరసింహస్వామి శంకరాచార్యుల వారికి వరమిస్తారు. అందుకే అంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో ఉన్న శక్తివంతమైన ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రాన్ని పఠిస్తే తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమత్ పయోనిధి నికేతన అంటే అర్థం ఏంటంటే, పాల కడలిలో క్షీరసాగరంలో నివసించే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన నరసింహస్వామికి నమస్కారం అనే అర్థంలో శ్రీమత్ పయోనిధి నికేతన అంటూ ప్రార్థిస్తున్నాం. చక్రపాణే సుదర్శన చక్రము చేతియందు ధరించిన విష్ణు స్వరూపమైన నరసింహస్వామికి నమస్కారము అని అర్థం. భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే. సంస్కృతంలో భోగి అంటే పడగ అనే అర్థం ఉంది. ఇక్కడ భోగీంద్ర భోగమణి రంజిత అంటున్నాం.
భోగీంద్ర అంటే పడగ కలిగినటువంటి ఆదిశేషుడు అని అర్థం. భోగమణి రంజిత, భోగమణి రంజిత అంటే పడగ కలిగినటువంటి ఆదిశేషుడి పైన ఉన్నటువంటి మణులతో ప్రకాశించేటటువంటి నరసింహస్వామికి నమస్కారము అనే అర్థంలో భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే, పుణ్యాన్ని అనుగ్రహించే నరసింహస్వామికి నమస్కారం అని ప్రార్థిస్తున్నాం. యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధి పోత, యోగీశ అంటే సమస్త యోగులను అనుగ్రహించేటటువంటి నరసింహస్వామికి నమస్కారం. యోగులందరికీ అధిపతి అయినటువంటి నరసింహస్వామికి నమస్కారం అని అర్థం. శాశ్వత శరణ్య అంటే ఎవరైతే శరణు అని వేడుతారో వాళ్ళని శాశ్వతంగా అనుగ్రహించే నరసింహస్వామికి నమస్కారం అనే అర్థంలో శాశ్వత శరణ్య అంటూ ప్రార్థిస్తున్నాం. భవాబ్ధి పోత అంటే అర్థం ఏంటంటే, భవాబ్ధి అంటే సంసార సాగరం అని అర్థం, పోత అంటే నావా అని అర్థం. సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటికి తీసుకువచ్చేటటువంటి నావ లాంటి నరసింహస్వామికి నమస్కారం అని అర్థం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నరసింహస్వామి మమ దేహి, నిన్ను ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించు. కరావలంబం ఎలా అనుగ్రహించాలి? సంసార సాగరంలో చిక్కుకొని ఉన్నటువంటి మమ్మల్ని నీ చెయ్యి అందించి పైకి తీసుకొని వచ్చి అనుగ్రహించు అని ప్రార్థించటమే కరావలంబం అనే పదంలో ఉన్న అంతరార్థం. ఇక్కడ కరావలంబం అంటే అలా చెయ్యి అందించి కష్టాల నుంచి పైకి తీసుకొని రా స్వామి అనే అర్థంలో కరావలంబం అంటూ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే సుడిగుండాల్లాంటి కష్టాల్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు వాటి నుంచి సులభంగా బయటపడటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో తీవ్రమైన కష్టాల ఊబిలో చిక్కుకున్న వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న తరుణంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకొని కష్టాలను అధిగమించడానికి ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ లక్ష్మీ నరసింహ మంత్రాన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా జపించుకోవచ్చు. ఈ మంత్రాన్ని కేవలం మంగళవారం కానీ శనివారం కానీ జపించాలనే అపోహ కొంతమందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. మంగళవారం శనివారం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కానీ ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలాగే ప్రధానంగా వైశాఖ శుక్ల చతుర్దశి తిథి అంటే నృసింహ జయంతి రోజు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామికి ఇష్టమైన తిథి చతుర్దశి తిథి కాబట్టి ప్రతి చతుర్దశి తిథికి సంధ్యా సమయంలో ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఫలితాలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటి కష్టాల సుడిగుండం నుంచి బయటికి రావడానికి, ప్రధానంగా రుణబాధలు, కోర్టుపరమైన సమస్యలు, సోదరులతో విభేదాలు, సొంతింటికి సంబంధించిన ఆటంకాలు, వీటి నుంచి బయటపడటానికి ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ మంత్రం చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే కలియుగంలో అన్ని కష్టాలు పోగొట్టే స్వామి ఏడుకొండల స్వామి. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడుల నుంచి సులభంగా బయటపడటానికి వైష్ణవ సంప్రదాయంలో ఒక మహాభక్తుడు చెప్పినటువంటి అద్భుతమైన మంత్రమే వెంకటేశ్వర ప్రపత్తి మంత్రము. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ వెంకటేశ్వర ప్రపత్తి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రతివాది భయంకర అన్నా అనే పేరు కలిగినటువంటి పరమ వైష్ణవ భక్తుడు ఉండేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారిని స్వయంగా ప్రార్థించటానికి భక్తులు భయపడినట్లయితే
వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించటం ఆలస్యమవుతుందేమో అన్న అనుమానం భక్తులకు ఉన్నట్లయితే అటువంటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మనల్ని అనుగ్రహించేటటువంటి అలమేల్ మంగమ్మ వారి అనుగ్రహం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి వెంకటేశ్వర ప్రపత్తి మంత్రాన్ని మనకు అందించారు. ఎప్పుడైనా సరే అమ్మవారిని ప్రార్థిస్తే అయ్యవారి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. అందుకే అయ్యవారి అనుగ్రహం ఆలస్యం అవుతున్నప్పుడు అమ్మవారి ద్వారా అయ్యవారి అనుగ్రహాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవటానికి ఈ వెంకటేశ్వర ప్రపత్తి మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. అందుకే కలియుగంలో ఎలాంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడటానికి అలమేల్ మంగమ్మ అనుగ్రహం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహం సులభంగా సిద్ధింపజేసుకోవటానికి అద్భుతంగా మనకు అందించినటువంటి మంత్రమే వెంకటేశ్వర ప్రపత్తి మంత్రం అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పరిశీలిస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తచ్ఛాంతి సంవర్ధనీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే సమస్త జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నటువంటి అలమేల్ మంగమ్మను మనం ప్రార్థిస్తున్నాం. అందుకే ఈశానాం జగతోస్య అని ప్రార్థన చేస్తున్నాం. వెంకటపతేహే అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసేటటువంటి వెంకటేశ్వర స్వామి. విష్ణోహో అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు స్వరూపము. పరాం ప్రేయసీం పరాం అనే పదానికి అర్థము చాలా గొప్పదైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ప్రేమ తత్వాన్ని కలిగి ఉన్నటువంటి అలమేల్ మంగమ్మకు నమస్కారం అని అర్థం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఉన్న అలమేల్ మంగమ్మ పరాం ప్రేయసీం అంటూ మనం ప్రార్థిస్తున్నామంటే అచంచలమైనటువంటి ప్రేమాభిమానాలు వెంకటేశ్వర స్వామి యందు కలిగి ఉన్న తల్లికి నమస్కారం అనే అర్థంలో పరాం ప్రేయసీం అంటూ ప్రార్థన చేస్తున్నాం. తద్వక్షస్థల నిత్యవాస రసికాం అంటే అర్థం ఏంటంటే తద్వక్షస్థల ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉండే అలమేల్ మంగమ్మ నీకు నమస్కారం. నిత్యవాస రసికాం అంటూ ప్రార్థిస్తున్నాం. అంటే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఎల్లప్పుడూ ఉండటం యందు అనురాగము ప్రదర్శించే తల్లికి నమస్కారం అని అర్థం. తత్ క్షాంతి సంవర్ధినీం అంటే అర్థం ఏంటంటే క్షాంతి అంటే ప్రేమ, కరుణ, వాత్సల్యము, సహనము, క్షమాగుణము వీటన్నిటినీ క్షాంతి అనే పేరుతో పిలుస్తారు. ఈ గుణాలన్నీ కలిగి ఉండి మమ్మల్ని అనుగ్రహించే అలమేల్ మంగమ్మకు నమస్కారం అనే అర్థంలో తత్ క్షాంతి సంవర్ధినీం అంటూ ప్రార్థన చేస్తున్నాం. పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం అంటే అర్థం ఏంటంటే అలమేల్ మంగమ్మ రెండు చేతుల్లో పద్మాలను ధరించి మనల్ని అనుగ్రహిస్తోంది. పాణి పల్లవయుగాం అంటే అర్థం ఏంటంటే రెండు చేతులలో పద్మాలను ధరించి పద్మాసనస్థాం పద్మంలో కూర్చొని మనకి ఏమనుగ్రహిస్తోందంటే శ్రియము సంపదను అనుగ్రహిస్తోంది. శ్రియము అంటే సంపద, శ్రియము అంటే ఐశ్వర్యం. అంతులేని సంపద, అంతులేని ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించటానికి రెండు చేతులలో పద్మాలను ధరించి పద్మంలో కూర్చొని ఉన్నటువంటి అలమేల్ మంగమ్మకు నమస్కారం అనే అర్థంలో పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం అంటూ అలమేల్ మంగమ్మను ప్రార్థిస్తున్నాం. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటే అర్థం ఏంటంటే వాత్సల్యాది గుణోజ్వలాం. వాత్సల్యం అంటే తప్పులు చేసినప్పటికీ క్షమించేటటువంటి కరుణను కలిగి ఉండటం. అటువంటి అద్భుతమైనటువంటి గుణోజ్వలాం ఆ గుణాలతో ప్రకాశించేటటువంటి అలమేల్ మంగమ్మకు నమస్కారం అనే అర్థంలో వాత్సల్యాది గుణోజ్వలాం అంటూ ప్రార్థన చేస్తున్నాం. భగవతీం భగవతీం అంటే అర్థం ఏంటంటే మహదైశ్వర్యాన్ని కలిగి మహదైశ్వర్యాన్ని అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని మాకు ప్రసాదించేటటువంటి అలమేల్ మంగమ్మకు నమస్కారం. వందే జగన్మాతరం జగన్మాత అయిన అలమేల్ మంగమ్మకు నమస్కారం చేసుకుంటున్నాను అని ప్రార్థించడమే ఈ అద్భుతమైన వెంకటేశ్వర ప్రపత్తి మంత్రంలో ఉన్న అంతరార్థం.
తీవ్రమైన కష్టాల కడలిలో చిక్కుకున్నప్పుడు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు అధిగమించటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి ఈ వెంకటేశ్వర ప్రపత్తి మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ ప్రపత్తి మంత్రం మొత్తం కూడా అలమేల్ మంగమ్మను ప్రార్థించటమే. అలమేల్ మంగమ్మను ప్రార్థించడం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అయితే ప్రధానంగా ఈ మంత్రాన్ని బుధవారం జపించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అలమేల్ మంగమ్మకు బుధవారం అంటే ప్రీతిపాత్రం. అలాగే శుక్రవారం పఠించినా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రవారం అన్నా కూడా అలమేల్ మంగమ్మకు ఎంతో ప్రీతిపాత్రం. అలాగే ప్రత్యక్షంగా అమ్మవారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు, తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు మనస్సులోనే అమ్మవారిని నిలుపుకొని ప్రతిరోజు దీపారాధన చేసి ప్రదోషకాలంలో కానీ బ్రహ్మముహూర్తంలో కానీ ఈ మంత్రాన్ని పఠించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వీటి నుంచి బయటపడటానికి వెంకటేశ్వర ప్రపత్తి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహ మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. మనిషి జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన కష్టాలకు కారణం నవగ్రహ దోషాలేనని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో మార్పుల వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కష్ట నష్టాలన్నీ తొలగింపజేసే శక్తి నవగ్రహ ధ్యాన మంత్రానికి ఉంటుంది. అందుకే ఋషులు మనకి అత్యంత శక్తివంతమైనటువంటి నవగ్రహ ధ్యాన స్తోత్రాన్ని అందించారు. ఈ నవగ్రహ ధ్యాన స్తోత్రంలో ఉన్నటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల దోషాలన్నీ తొలగింపజేసుకొని ఏకకాలంలో నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన కష్టాలు, సమస్యలు అధిగమించవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పరిశీలిస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ నవగ్రహ ధ్యాన మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఋషులలో చాలా గొప్ప ఋషి వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి ప్రజలు ఎదుర్కొనేటటువంటి అనేక రకాలైన కష్ట నష్టాలను చూసి ఈ కష్ట నష్టాలన్నిటికీ కారణం గ్రహాల సంచారంలో వచ్చే మార్పులేనని గమనించి నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించారు. అదే నవగ్రహ ధ్యాన స్తోత్రము. ఈ నవగ్రహ ధ్యాన స్తోత్రములో ఉన్నటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించడం ద్వారా 9 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఈ నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠిస్తే నవగ్రహాల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులు కావచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ, ఆదిత్యుడు అంటే అదితి గర్భాన జన్మించినవాడు, అదితి కుమారుడు కాబట్టి సూర్యుణ్ణి ఆదిత్యుడు అనే పేరుతో పిలుస్తారు. సోమాయ అంటే అర్థం ఏంటంటే చల్లదనాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం, మానసిక ప్రశాంతతను కలిగింపజేసేవాడు అని అర్థం. అందుకే సోమాయ అంటూ చంద్రుణ్ణి మనం ప్రార్థిస్తాం. మంగళాయ బుధాయ చ, మంగళుడు అంటే నవగ్రహాలలో కుజుడు, సర్వమంగళములు కలిగింపజేసేవాడు, మనోధైర్యాన్ని కలిగింపజేసేవాడు అనే అర్థంలో మంగళాయ అంటూ ప్రార్థిస్తున్నాం. బుధాయ చ, బుధుడు బుద్ధికారకుడు, బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి బుధుడికి నమస్కారం అంటూ ప్రార్థన చేస్తున్నాం. గురు శుక్ర, గురువు బృహస్పతి జ్ఞానకారకుడు, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించటానికి గురువుని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం, బృహస్పతిని ధ్యానిస్తున్నాం. శుక్ర, శుక్రుడు దాంపత్యకారకుడు, ప్రేమాభిమానాలకు కారకుడు. కాబట్టి ప్రేమాభిమానాలు పెరగటానికి, దాంపత్యంలో అనుకూలత కలగటానికి శుక్రుణ్ణి స్మరించుకుంటున్నాం. గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శని కర్మకారకుడు,
అందుకే గురు శుక్ర శనిభ్యశ్చ, గురువుని శుక్రుణ్ణి శనిని ధ్యానం చేస్తున్నాము. కర్మకారకుడైన శనిని ధ్యానం చేయడం ద్వారా కర్మ ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రాహవే కేతవే నమః. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, సొంతంగా ఫలితాలను ఇవ్వలేవు. ఇతర గ్రహాలను ఆధారపడి రాహుకేతువుల ఫలితాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఛాయాగ్రహాలకు నమస్కారం అనే అర్థంలో రాహవే కేతవే నమః అంటూ ప్రార్థిస్తున్నాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ పఠించినట్లయితే నవగ్రహ దోషాల నుంచి ఏకకాలంలో బయటపడవచ్చు. నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గ్రహచార పరంగా జాతక చక్రంలో గ్రహాల దోషాలున్నా, గోచార పరంగా రాశి పరంగా దోషాలున్నా వాటి నుంచి బయటపడటానికి ఈ నవగ్రహ ధ్యాన మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అయితే ఈ నవగ్రహ ధ్యాన మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే నవగ్రహ మంత్రాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే చదవాలని ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రమే కాదు, గృహంలో కూడా స్నానం చేసి దీపం వెలిగించి ఈ నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించుకోవడం ద్వారా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై నవగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ నవగ్రహ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆధునిక కాలంలో నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి కష్టాలను అధిగమించటానికి మహర్షులు అందించిన దివ్య మంత్రాలేంటో, ఆ మంత్రాలను పఠించడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.